బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్షణక్షణం ఉత్కంఠ రేపుతూ ఎప్పటికప్పుడు కీలక మలుపులు తిరుగుతూ వ్యూహాలు ప్రతి వ్యూహాలతో 5 రోజులుగా వేడెక్కిన తమిళ రాజకీయం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. విజయ్ అను నేను అంటూ తమిళగ వెట్రి కళగం అధినేత ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు విజయ్తో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. దశాబ్దాల తర్వాత తొలి ద్రవిడేతర ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ తమిళనాట రికార్డు సృష్టించనున్నారు. వీసీకే ఐయుఎంలు ఇచ్చిన మద్దతుతో తమిళనాడులో టీవీకే తనకు అవసరమైన మ్యాజిక్ నంబర్ను సాధించింది. ఇప్పటికే కాంగ్రెస్ వామపక్షాల మద్దతును విజయ్ సంపాదించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం నానా తంటాలు పడిన ఆ పార్టీ కథ చివరికి సుఖాంతమైంది. వీసీకే ఐయుఎంల మద్దతుతో టీవీకే సంఖ్యాబలం 120కు చేరుకుంది. తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ నంబర్ 118. దీంతో తమకు తగిన మెజార్టీ ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజయ్ చేసిన వినతిని గవర్నర్ ఆమోదించారు. మెజార్టీకి అవసరమైన సంఖ్యాబలాన్ని వివరించకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేనని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఇప్పటికే 3 సార్లు తేల్చి చెప్పారు. దీంతో 5 రోజులుగా కొనసాగుతున్న హై డ్రామా ఏ తీరానికి చేరుతుందో అని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కొంత హైడ్రామా మధ్య ఎట్టకేలకు టీవీకే నేతలతో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీల నేతలతో కలిసి విజయ్ గవర్నర్ను కలిశారు. విజయ్ తనకు మద్దతుగా పార్టీలు ఇచ్చిన లేఖలను గవర్నర్కు అందించారు. వాటిని పరిశీలించిన గవర్నర్ వెంటనే ఉత్తర్వులు సిద్ధం చేయించి ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించారు. విజయ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తున్నట్లు వీసీకే, ఐయుఎంఎల్ స్పష్టం చేశాయి. మొత్తంగా ఈ నెల 13వ తేదీలోగా బల నిరూపణ చేసుకోవాలని విజయ్ను గవర్నర్ ఆదేశించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు ఇస్తున్నట్లు విజయ్ లేఖలు అందజేసినందున ఈ నెల 13వ తేదీలోగా అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. మొత్తంగా 5 రోజుల పాటు నడిచిన హై డ్రామా విజయ్ ప్రమాణ స్వీకారంతో ప్రస్తుతానికి తెరపడనుంది.